రే నా మజిల్ మాస్ అంతా పోతుంది. ఇదంతా నీ వల్ల ఫెటిక్ మొత్తం మీరే చేశారు. రే నువ్వు తగ్గిపోతున్నందుకే బాడీలో ఫెటిక్ ఎక్కువైపోతుంది. దీని అంతటి కారణం ఆ ఎనర్జీ. నేనేం చేశాను సార్? నువ్వు పెరిగిపోతున్నందుకే బాడీలో ఎనర్జీ లేదురా, సరిగా ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నా. దీని అంతటి కారణం మా ఫ్యాట్ గాడేరా. రే నువ్వు ఎక్సర్సైజ్ చేయనందుకే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. మళ్ళీ నన్నే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దీని అంతటి కారణం ఆ ఇన్ఫ్లమేషన్ కాదు. రే ఫ్యాట్, అనవసరంగా నా మీద నిందలేస్తున్నావు. నీ వల్లే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది. నాకు తెలిసింది ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం అనుకుంటా. అరే అనవసరంగా మాట్లాడినాను రెచ్చగొట్టకరా. నీ ఇన్ఫర్మేషన్ వల్ల నేను బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నా, అందుకే మజిల్ మాస్ తక్కువ అవుతుంది. చూసారా, ఇది ఒక ఇన్ఫినైట్ లూప్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కి దారితీస్తాయి. సో వీటన్నిటిని హెల్దీగా రివర్స్ చేసుకోవచ్చు మనము. సో మీరు దీన్ని హెల్దీగా రివర్స్ చేసుకోవాలనుకుంటే హెల్త్ అని కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. సో మీరు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.